నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిర్యాలగూడ శాసనసభ్యులు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొద్దిల శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, నాయకుడు స్కైలాబ్ నాయక్, మున్సిపల్ చైర్పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గుడిపాటి శిరీష నవీన్ కుమార్ పాల్గొన్నారు. అలాగే కౌన్సిలర్లు, పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు. जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ప్రజలందరూ కలలు కన్నా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు అందరూ కూడా పెద్దలు, గౌరవనీయులు, మన ప్రియతమ నాయకులు గౌరవ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడికి విచ్చేసినటువంటి తెలియజేస్తూ తెలంగాణ ఎంతో మంది ప్రాణత్యాగం చేస్తే వచ్చిన తెలంగాణని కాపాడుకొని భారతదేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా మనం తీర్చిదిద్దినప్పుడే మన యొక్క ఆశయాలు ఏదైతే ఉందో వాళ్ళు బలిదానం చేసినటువంటి వారి యొక్క ఆశయాలు సాధించాలంటే మనం ఖచ్చితంగా వారి యొక్క ఆశయాల్లో ముందుకు పోయి మన తెలంగాణ ప్రజలందరూ కూడా ఉత్తమ రాష్ట్రంగా భారతదేశంలో ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మిర్యాలగూడ పట్టణ అధ్యక్షులు అదేవిధంగా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ భవన్లో ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. తెలంగాణ తల్లి సోనియా గాంధీ ఆశీస్సులతోటి ఆ రోజు విద్యార్థుల బలిదానాలను తెలంగాణ ఆవశ్యకత ఒక రాష్ట్రం త్యాగం చేసి మనకు ఈరోజు తెలంగాణని సాధించిన ఘనత మన సోనియా గాంధీ గారికి దక్కుతుంది. ఆమె ఇచ్చిన తెలంగాణని గత ప్రభుత్వం
విచ్చలవిడి తనంతో తెలంగాణనంతా ఆగమాగం చేసిన కేసీఆర్ గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎన్నో సంస్కరణలు పథకాలను పెట్టి ఈరోజు పేద ప్రజలను ఆదుకుంటూ ఈరోజు తెలంగాణని బంగారు తెలంగాణ మార్చుతూ ఉన్నారు. ఒక కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈ యొక్క తెలంగాణ అభివృద్ధి చెందింది. ముందు కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని అందరూ కూడా త్యాగదనుల బలిదానాలని తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని అందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అమ్మ సోనియా గాంధీ ఇచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు దాన్ని కాపాడుకుంటూ గతంలో ప్రభుత్వాలు రాష్ట్రాన్ని దృష్టి పట్టించిన విషయం మనందరూ తెలిసిందే. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతోని ముందుకెళ్తుంటే మరి కేసీఆర్ గారు అది పట్టుకోలేక ప్రజలకు ఏడ న్యాయం జరిగిపోతూ పేదవాళ్ళు ఎక్కడ బాగుపడిపోతారో ఎప్పుడు మా దురలపాలమే ఉండాలన్నట్టు మరి ఆయన కుట్రాలు చేసుకుంటూ మరి కేటీఆర్తో ఎన్నో విధాలుగా మాట్లాడిస్తున్నాడు. ఆయన ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలి. వారు మళ్ళీ రాబోయేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పట్టణాధ్యక్షులు ఇంకొకటి సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ప్రాంత ప్రజలందరూ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ పక్కన రాజీవ్ భవన్ నందు ఘనంగా తెలంగాణ వేడుకల్ని ప్రారంభం చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే గారు పూజ్యులు గౌరవనీయులు మత్తు లక్ష్మారెడ్డి గారు, అలాగే పార్టీ పెద్దలందరూ కూడా కౌన్సిలర్లు, ఇన్ఛార్జీలు, సర్పంచులు, ఎంతోమంది పార్టీ ఆనాడు ఉద్యమంలో కొట్లాడిన మహనీయులు ఎంతోమంది కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషకర విషయం. ఈరోజు మనం ఒకసారి తెలంగాణ రాకముందు మనం కొన్ని పరిస్థితులు అవగాహన చేసుకోవాలి. ఆనాడు గతంలో నుంచి కూడా మన తెలంగాణ మహనీయులు కొట్లాడితే వచ్చిన తెలంగాణ. ఆ తెలంగాణకు మనం మలిదశ ఉద్యమంలో సకల జనుల సమ్మెతోటి మొదలుకొని కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, అన్ని సంఘాలతోటి మనం ఉద్యమం సాధిస్తే ఆనాడున్న సోనియా గాంధీ గారు రాష్ట్ర పరిపాలన అస్తవ్యస్తమవుతుంది, ఆ రాష్ట్ర పరిపాలన ముందుండాలని ఆలోచన చేసింది. ఆనాడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నగట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయినా రాష్ట్ర ప్రభుత్వంలో ఉండి కూడా మన నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితేనే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితేనేమి, పొన్నం ప్రభాకర్ గారు అంటాడు, రాజగోపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, మనకు సుఖేందర్ రెడ్డి లాంటి వాళ్ళు ఎంతోమంది మన ఎంపీలు ఆనాడు ఎంతోమంది ఎంపీలు, మా ఎంపీలే కాదు మన ఎమ్మెల్యేలు, మినిస్టర్లు కూడా వాళ్ళ జానారెడ్డి గారు అనేక మంది మన నాయకులు చాలామంది కూడా ఆ రోజు చాలా కొట్లాడటం జరిగింది. అధికారం మాకు లెక్క కాదు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో మాకు తెలంగాణనే ముఖ్యం. కాంగ్రెస్ పార్టీ మాకు ఇచ్చబెట్టిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ మాకు తెలంగాణ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆనాడు అధిష్టానాన్ని తలొగ్గే విధంగా ఇక్కడ పోరాటం చేసి సకల జనులకు సమ్మె చేసి సకల జనులకు సపోర్టు చేసి ఆ రోజు తెలంగాణ సాధించడంలో కాంగ్రెస్ పార్టీ ముందున్న విషయాన్ని మనందరం మర్చిపోదు. ఈరోజు మీరందరూ కూడా తెలంగాణ ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉంది. ఆనాడు ఏదైతే తెలంగాణ అని పేరు పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీ పెట్టుకుందో, తెలంగాణ అనే పదాన్ని బొందబెట్టింది టీఆర్ఎస్ పార్టీ. మనందరం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ మీద ఉన్న ప్రేమ, తెలంగాణకు చేయగలిగేది ఒక కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ రోజు సోనియా గాంధీ గారు మిగులు రాష్ట్రంతో రాష్ట్రాన్ని ఇస్తే ఈరోజు 7 లక్షల కోట్లతో అప్పులు చేసినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి తీసుకున్న తర్వాత అటు కేంద్రంలో సపోర్ట్ లేకపోయినప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల కొరకు పాటుపడుతున్న పార్టీ మన కాంగ్రెస్ పార్టీ. అనేక సంక్షేమ కార్యక్రమాలను ముందుకు పోతున్న విషయాన్ని మీకు తెలుసు. ఈరోజు కూడా మనకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలని, అనేక సంక్షేమ కార్యక్రమాలని, అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. కాబట్టి మనందరం కూడా రాబోయే కాలంలో ఒక ఐక్యతతో ఉండి తెలంగాణ అభివృద్ధి చేసుకుంటూ తెలంగాణ ప్రజలకు అండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీకి బలోపేతం చేసే విధంగా ముందుకు పోవాలని ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకునికి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. దినోత్సవానికి రాజీవ్ భవన్కు చేసినటువంటి ముఖ్య అతిథులుగా మిర్యాలగూడ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ పట్టణాధ్యక్షుల వారికి వచ్చిన కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏది ఏమైనప్పటికీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు సోనియా గాంధీ చేయబట్టే తెలంగాణ వచ్చింది. ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా రేవంత్ రెడ్డి గారు నిలబడ్డు ఇవాళ
ఇందిరమ్మ ఇల్లు కానీ ఉచిత విద్యుత్ కానీ అనేకమైన సంక్షేమ పథకాలు ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యమవుతుంది. మరి గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు వెళ్ళినా ఇందిరమ్మ ఇల్లు వేయలేదు, రుణమాఫీ చేయలేదు, ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మరి జరగబోయే రోజుల్లో కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశిస్తూ జై హింద్, జై కాంగ్రెస్.